మాసప్ ట్యాంక్ పిఎస్ దగ్గర సీనియర్ బీఆర్ఎస్ నాయకురాలు తాండ్రా మేఘన మనతో ఉన్నారు. అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా అరెస్టులను ఎందుకు చేయాలనుకుంటుంది? అంటే ప్రశ్నించే వాళ్ళని ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆయన గద్దెక్కక ముందుకు ఏంది బుడుబుంకలోడు మాట్లాడినట్టు బుడుబుక్కల మాటలు మాట్లాడిండు. ఇది చేస్తా అది చేస్తా అంబ పలుకు జగదంబ పలుకు అని పలికిండు పలుకులు, మంచి చిల్క పలుకులు పలికినాక ఇప్పుడు 6 గ్యారంటీల మీద ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రజలు నన్ను గద్దె దించగలరు అని చెప్పేసి నెలకొకటి దుకాణం ముంగడ పెట్టుకుంటుండు. ఆ దుకాణం పేరే అరెస్ట్ల దుకాణము. ఇక అది పెట్టుకుంటున్నాడు. ఇక అరెస్ట్లు చేసా, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తా, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తా, అది ఒక్కటి దుకాణం పెట్టుకుంటూ ఇక ఆ దుకాణం 4 సంవత్సరాలలో మూత పడిపోతుంది. గతంలోని రైతులను అరెస్ట్ చేశారు, మళ్ళీ ఆ రైతుల పక్షాన్ని నిలబడ్డ రాజకీయ నాయకులను అరెస్ట్ చేశారు. మొన్నటికి మొన్న సినీ నటుని కూడా స్టార్ హీరోని కూడా అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. మరి ఈ రోజు స్టూడెంట్ లీడర్లను అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? విద్యార్థి నాయకులకు ఈయనకు రేవంత్ రెడ్డికి సంబంధం ఏంటి అంటే ప్రశ్నించద్దా, మాట్లాడద్దా? ప్రశ్నించొద్దు. ఇప్పుడు ప్రశ్నిస్తేనే కదా అరెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు 6 గ్యారంటీల మీదనే కానీ ఇప్పుడు ఆయన నిజంగా రాష్ట్రాన్ని పరిపాలించి ఆయన సీఎం అనుకుంటే గ్యారంటీల మీద ఏంది, ప్రజలకు ఏం మంచి చేయాలి, ప్రజలకు ఇంకా ఏం బెటర్ చేయాలి. గత ప్రభుత్వము 10 ఏండ్ల పరిపాలనలా చేసింది. ఎంత సాధ్యమో అంత సాధ్యం కేసీఆర్ గారు పథకాలని అమలు చేసిన అన్నీ చేసింది. అవి చేసినాక దాన్ని మించి ఇప్పుడు ఎవరన్నా మళ్ళీ తర్వాత వస్తే దాన్ని మించి చేయాలనుకుంటాడు. కానీ ఇటువంటి రాజకీయ నాయకుడు, ఇటువంటి సీఎంని ఎప్పుడు ఎవరు కనివిని ఎరగలేరు. ఎందుకంటే ప్రతి నెల ఒకటి పెట్టుకుంటారు అరెస్టుల్లో తప్ప ఇంకా వేరే ఏమన్నా చేస్తున్నాడా? అసెంబ్లీలో కూడా అసలు మాట్లాడాల్సిన మాటలేంటి? ఇప్పుడు అది పెద్ద ఇష్యూ కాదు. ఒక ఆడపిల్ల చనిపోయింది, దానికి మేము కూడా చింతిస్తున్నాం, మేము కూడా హార్ట్ఫుల్గా బాధపడుతున్నాం. ఒక తల్లి కోల్పోయింది, ఒక పిల్ల, అది కానీ అది పెద్ద ఇష్యూ కాదు. దాన్ని అసెంబ్లీలో ఎంతసేపు చర్చించిండు అంటే ఆయనకు చర్చించడానికి పేదలకు ఏం చేయాలి, రైతులకు ఏం చేయాలా, స్టూడెంట్స్కి నేనేం చెప్పి వచ్చినాను, నేను జాబులు ఇస్తా, అది ఎన్నో కథలు చెప్పిండు. ఆ కథలు చెప్పి నేను వచ్చిన ఆ కథలని కళలుగా మిగిలించకుండా నేను నెరవేరుస్తా అన్న మాట మాత్రం అసెంబ్లీలో కూడా మాట్లాడలే. ఇంకా ఆయనకు ఏంటంటే ఇది రొటీన్ అయిపోయింది. అంటే ఇప్పుడు రేవంత్ చనిపోయింది సంధ్య థియేటర్ దగ్గర, ఓకే, ఆమె గురించి అసెంబ్లీలో మాట్లాడడం సంతోషమే, యావత్ ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. మరి ఎంతోమంది గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోతున్నారు. అంటే సీఎంకు ఆ విద్యార్థులు కనబడలేదా, లేకుంటే సీఎంకు చనిపోయినట్ల సమాచారం అందలేదా? ఎట్లా మరి? ఎందుకు అక్కడ ఆ గురుకుల విద్యార్థుల గురించి చర్చించలేకపోయిండు అసెంబ్లీలో? నేను అసెంబ్లీలో రేవతి గారి గురించి చర్చించడం తప్పు అని అంటలేదు. కానీ అదే సమయంలో గురుకుల విద్యార్థులు పురుగులు అన్నం తిని ఇవన్నీ తిని 50 మంది చనిపోయినరు. అవి ఎందుకు అంటే నీకు ఒక్క సావు కనబడ్డది కానీ నీకు 50 మంది సావులు కనబడలే. ఆ 50 మంది ఆడపిల్లలు, ఇప్పుడు చిన్న పిల్లలు రేపటి పౌరులు, అసలు పిల్లల సావులు, ఆ పిల్లల సావులు నీకు కనబడలేదా? ఎందుకు నువ్వు మాట్లాడలేవు? ఎందుకు నిన్ను నువ్వు ప్రశ్నించుకోలేవు? అవును, నా పరిపాలనలో ఈ తప్పు జరిగింది, ఇది ఎందుకు అని నువ్వు ప్రశ్నించుకోలేవు. ఏంది అని అంటే ఉన్న వాస్తవం అండి. ఆయన అల్లు అర్జున్ కోసం మాట్లాడిండు, అల్లు అర్జున్ని అంత అది చేసిండంటే ఇంట్లో క్లారిటీగా తెలంగాణ ప్రజలకు తెలుసు ఆయన ఎవరు. మన రాష్ట్రాన్ని పరిపాలించేది తెలంగాణ బిడ్డ అయితే కరెక్ట్ తెలంగాణ కోసము తెలంగాణ ప్రజలకు మంచి చేయాలని మాట్లాడు. అది బాపు చేతిలో ఉన్న బొమ్మ. అది ఆ బాబు చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్న బొమ్మ. అది ఆ బొమ్మ ఎట్లా ఆడిస్తే, ఇప్పుడు మనం ఒక బొమ్మను ఎట్లా ఆడిస్తే అట్లా అక్కడికి వెళ్ళి ఆడిస్తుండు, ఇక్కడ ఆడుతుండు. ఏంటంటే సినిమా ఇండస్ట్రీని ఇక్కడికి వెళ్ళి వైజాగ్ పంపించాలన్న ఆలోచనతోటే ఆయన ఉన్నాడు. అది అందరికీ నాలాగా సామాన్య కార్యకర్తలకే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకు అంతా తెలుసు. సినీ ఇండస్ట్రీ మీద అంత పడ్డాడు అని అంటే కేవలం బాపు ఇది చెయ్యి, హైడ్రా చెయ్యి, ఇది చెయ్యి, ఒక నెలకొకటి ఇవన్నీ చేసుకుంటూ పోతుండు. నేను ప్రతి స్టేట్మెంట్లో ఒక మాట క్వశ్చన్ వేస్తున్నా నేను మన రేవంత్ రెడ్డికి. సరే, నువ్వు న్యాయంగా నిజాయితీగా ఉన్నోడు అయితే నీ అన్నకి ఎందుకు నోటీసు పంపించినావు? నీ తిరుపతి రెడ్డి అన్నకు నోటీసు పంపించి ఇప్పటి వరకు ఎందుకు కూల్చలేవు? పేద ప్రజల ఇండ్లు ఎంతో అసలు వాళ్లకు చిన్న గుడిసెలు కూడా కూలగొట్టిండు. నువ్వు నీ అన్నకి ఎందుకు ఫేవర్లో ఉన్నావు? నువ్వు నిజంగా సీఎం హోదాలో ఉండి నువ్వు సీఎం అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆడ బుల్డోజర్ పెట్టు, నువ్వు నీ అన్నకు ఇల్లు గులగొట్టు.
ఇప్పుడు ఇది ఎందుకంటే నువ్వు ఫేవరిజం అని ఆడిని అర్థమైపోతుందిగా. మీ అన్న మీ తమ్ముడు కొండలరెడ్డి చేసేవి ఇవన్నీ అరాచకాలు అన్నీ నీకు తెలిసి కూడా నువ్వు అంటే నువ్వు కేవలం గద్దెక్కింది బాపు చేతులు ఆడడానికి, చంద్రబాబు నాయుడు చేతులు ఆడడానికి, కేవలం నీ అన్న తమ్ముళ్లకు ఫేవరిజం చేయడానికి తప్ప ఇంకేం లేదు. మీరు అంటున్నారు చంద్రబాబు చేతిలో ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. చంద్రబాబు ఏమో బీజేపీతో పొత్తు, ఈయన కాంగ్రెస్ నేషనల్ పార్టీ ఇక్కడ సీఎంగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీకి కాంగ్రెస్కు సెంటర్లో పడదు అనే విషయం మీకు తెలుసు కదా. మరి ఆయన చేతిలో కీలుబొమ్మ ఎట్లయితాడు ఈయన? ఆయనకు ఫ్రెండు. మళ్ళీ ఇంకో విషయము మీరు చెప్తున్నారు అంటే పిల్లలు గురుకుల హాస్టల్లో చనిపోయిన పిల్లలు సీఎం కనిపించలేరా అని మీరు అంటున్నారు. సో అదే పిల్లల తల్లిదండ్రులే బయటికి వెళ్ళి ఫుడ్ తెచ్చి పిల్లలకు తినపెట్టడం వల్లనే ఫుడ్ ఫ్రాజన్ అయ్యి చచ్చిపోయారు అని చెప్పేసి ఇట్లా అవస్థకు గురవుతున్నారు అని చెప్పేసి మంత్రులు కూడా అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మంత్రులు ఎందుకంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి ఈ తల్లిదండ్రులు మామూలుగా బయటికి వెళ్ళి ఫుడ్ తెచ్చింది 50 మంది ఒక్కటో రెండో ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయినరు అంటే ఏదో అనుకో. 50 మంది పిల్లల తల్లిదండ్రులు పిల్లలను చంపుకోవాలని బయటికి వెళ్ళి తెస్తారా? అంటే మీ అమ్మ అంటే మీకు తల్లిదండ్రుల ప్రేమ తెలియదా? తల్లిదండ్రులు చంపుకుంటున్నారు అన్న మాటకు అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతారు. వాళ్ళు మినిస్టర్లు కాదు, వాళ్ళు ఫుడ్ ఒక్కళ్ళు ఇద్దరు అంటే తెస్తారండి. 50 మంది బయటికి వెళ్ళి ఫుడ్ తెచ్చి పెట్టి చంపడం అయింది. తల్లిదండ్రులు చంపుకుంటారా? పాము గారు అది పాము కాటు అని అంటే ఎవరి బాధ్యత అది? రేవంత్ రెడ్డి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఖాళీ సంధ్య సినిమా థియేటర్లకు వచ్చినందుకే రేవతి చనిపోయింది అని అంత పెద్ద ఇష్యూ చేసి అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినప్పుడు మళ్ళీ నీ పరిపాలనలో ఇప్పుడు ఇది ఈ ఒక రోడ్డు కూడా శుభ్రత లేదు అని అంటే దానికి బాధ్యత ఈయన సీఎమే కదా. మళ్ళీ ఆడ పాము కాటు అని అంటే అక్కడ చూసుకోలేకనే కదా, అక్కడ ఏంది మన నీట్నెస్ లేదు, అక్కడ ఒక మంచి లేదు అనే కదా పాము కాటు చచ్చిపోయిందనంటే నువ్వు సీఎంఏ బాధ్యత కదా. మళ్ళీ సీఎంని అరెస్ట్ చేయాలి కదా. మళ్ళీ ఎందుకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి? ఇప్పుడు ఆనంద్ సారు చాలా మంచోడు, చాలా అసలు నేను చెప్తున్నా మేము ఎంతో అభిమానించేది. ఆనంద్ సార్ కూడా రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మలాగా ఆడుతున్నాడని పోలీస్ వ్యవస్థనే, ఎందుకంటే పోలీసులకు మేము సిపి ఆనంద్ గారు, ఎందుకంటే పోలీస్ వ్యవస్థని మేము చాలా గౌరవిస్తాం. ఎందుకంటే ఏ సమయంలో అయినా పోలీస్ వ్యవస్థ అనేది కరెక్ట్ న్యాయానికి మాట్లాడుతుంది అనుకున్నాం. కానీ ఎవరైనా పర్వాలేదు నిలదీసి అంత సత్తా మా ఆనంద్ సార్కి ఉంది అనుకున్నాను. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆనంద్ సార్ కూడా సైలెంట్ అయితే పోలీస్ వ్యవస్థ మీదనే మాకు నమ్మకం పోయింది. రైట్. ఇది రేవతి చనిపోవడంతో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడము బాగానే ఉంది, ఓకే. మరి ఇప్పుడు హాస్టళ్లలో విద్యార్థులు కూడా పిల్లలు కూడా గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురైన వాళ్ళు కావచ్చు, లేకుంటే ఫుడ్ ఫ్రైజన్ అయ్యి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పటికే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 45కు పైగా విద్యార్థులు చనిపోయారు కదా. మరి అప్పుడు ఈ తప్పుని ఎవరి మీద నెట్టాలి? ఎవరు? ఇప్పుడు సీఎంఏ కదా బాధ్యత వహించేది. అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్లనే సీఎంని కూడా అరెస్ట్ చేయాలి కదా, రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి కదా అని చెప్పేసి మేఘన డిమాండ్ చేయడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.